ఏంటి కార్లు ఊరికే సీరియస్ గా చూసుకుంటున్నావు? మందం ఏడుస్తుంది, లాగించు. షో జోకర్ వచ్చింది. జోకరు షో షో మళ్ళీ కొట్టేసేవాళ్ళు. కొట్టడమే కాదు, పేకట్లో నీ కూతురు గౌరిని గెలుచుకున్నాను. గౌరిని ఇక్కడికి పిలిపించి ఏర్పాట్లు చేయించండి. ఈ కలియుగ దుర్యోధన చక్రవర్తికి కాబోయే పట్టమహిషి అవమానించిన ఆడదాన్ని ఆలిని చేసుకోవాలనే పంతం బట్టి వేకాటలో నిన్ను గెలుచుకున్నానే. నీకు వెంటనే ఈ తాళి కట్టి శోభనం కూడా తీసుకుంటానే. పీకడాలు గీకడాలు గిచ్చుకోడాలు పెళ్ళైనాక తప్పవదే పరమహంస. చట్టం తరపున నువ్వు సాక్ష్యం, చుట్టం తరపున దాని బాబు సాక్ష్యం. ఇక కట్టే ఇక అయ్యాలేడు గీయలేడు, టైం అయిపోతుంది. వచ్చి తాళి కట్టేస్తా. వచ్చి చిలక పడిపోతుంది, పట్టుకుంటా. ఆనాడు దుర్యోధన సార్వభౌముడు నిండు కొలువులో ఒక అబల చీరలోడ తీసి అవమానించాడు. ఈ రోజు ఈ దుర్యోధన చక్రవర్తి నీకు తాళి కట్టి శోభనం చేస్తానంటున్నాడు. చప్పట్లు. కృష్ణ, పెళ్లికి వచ్చి బహుమతి ఇవ్వడం పోయి ఇలా డిస్కు డిస్కు అని ఇస్తావేంటి? ఇప్పుడు నీ తలకాయ కట్ చేసి నీ చేతికే ఇస్తాను రా బహుమతి. కొట్టండి చప్పట్లు. ఇది అన్యాయం, అధర్మం. జోదంలో ధర్మంగా గెలుచుకున్న నా గౌరీని జోదంలో గెలుచుకోవడానికి గౌరీ ఏమన్నా వస్తువు అనుకున్నావా? మొన్ననే పబ్లిక్ గా 10 మందిలోనూ నీ ముఖానికి పసుపు పూసింది. అయినా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు నేను దగ్గరుండి నీ ముఖాన పేడ నీళ్లు చల్లిస్తాను. అధిక ప్రసంగవాపు. ఈ కలియుగ దుర్యోధన చక్రవర్తి దర్బార్లోకొచ్చి కయ్యానికే కాలు దువ్వుతావా? నేను తలుచుకుంటే నిన్ను తగులబెట్టి బూడిదేమిట్రా గాడిద. దర్బారు పేరుతో దౌర్భాగ్యుల్ని పోగు చేసి నువ్వు చేసే దరిద్రపు కొట్టు పనులకు ఈ రోజే ముగింపు పలుకుతాను. కలియుగ దుర్యోధన చక్రవర్తి, ప్రజలను పెరతో పెట్టే ఇలాంటి దర్బారు నడిపిన గౌరీ లాంటి అమాయకులను పీడించడానికి ప్రయత్నించిన నీ ప్రాణాలు నీకు దక్కవు. ఇప్పుడు కొట్టండిరా కేడీ చక్రవర్తికి వీడ్కు. నువ్వు ఏడుస్తున్నావా? నీ కన్నీళ్లు కూడా సారావాసన వేస్తున్నాయి. అవును బాబు, ఇన్నాళ్ళు నా కన్నీళ్లు, నెత్తురు, గుండె, మెదడు మొత్తం మందమయమైపోయి కన్ను కూతుర్నే కళ్ళు మూసుకుపోయి నేను చూడంలో ఓడిపోయాను బాబు. ఇలా ఎప్పుడు చేయను బాబు. నన్ను క్షమించు బాబు, క్షమించు. కానివ్వండి బాబు, మొహమాట పడకండి. కానివ్వండి బాబు, ఆ పళ్ళన్నా తీసుకోండి. స్వీట్ తిని బాబు, కొంచెం ఒళ్ళు చేస్తావు. ఏమిటి బ్యాండ్ మేడం? బ్యాండ్ మేడం ఏంటమ్మా, పెళ్లి కొడుకులో. ఓ, పేద పెళ్లి కొడుకులకు ధన సహాయమా? ఓకే, నా తరపున ఒక్కొక్కరికి ఒక్కొక్క 1000. తప్పలా అనకూడదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, విద్యావంతులు. అమ్మా, అయ్యగారు మీ వివాహ విషయమై పురాణంలో లాగా స్వయంవరం ఏర్పాటు చేశారు. సెలక్షన్ మీదే. అంటే సీతారాముడు ఆ టైప్ అనమాట. అవునమ్మా, నువ్వా వరమాల ఎవరి మెళ్ళలో వేస్తే అతనే నీ భర్త, మన ఆస్తికి వారసుడు. స్వయంవరంలో రాముడు విల్లు విరిచాడు, మరి వీళ్ళేం విరుస్తారు? ఒళ్ళా? పైగా నేనెవరి చేతురా తాత? అవును తల్లి, కోదండరామయ్య గారు సాక్షాత్తు జనక మహారాజు అయితే మీరు జానకీదేవే. తీసుకోండి. తీసుకోమ్మా, మాల తీసుకో, కాదనకు. మీ పేరు? శ్రీ దుమ్ము వీర వెంకట వామనరావు. దుమ్ము మీ పేరులోనే కాదు, మీ ఫేస్ లో కూడా ఉంది. మీరు నాకు బాగా నచ్చారు. మీ పేరు? బూడిద అగ్నిహోత్రావు దాన్లు. ఓ, అయ్యయ్యో, నేను పెళ్లి కొడుకుని కదమ్మా, పురోహితుణ్ణి. అయినా పర్వాలేదు, మీరే నాకు బాగా నచ్చారు. మీ పిలక ఇంకా నచ్చింది. నచ్చిందా? అయితే చచ్చాను తల్లో. పిచ్చెక్కిందా? అవును, పిచ్చెక్కింది. ఎప్పుడో ఎక్కింది. అమ్మా రేఖ, పిచ్చి దాని చేతిలో గన్నుంటే ఏమవుతుంది? మరి పేలుతుంది. బాబు పెళ్లి కొడుకులు, నా మాట వినండి. పెళ్లిపోకండి, పెళ్లి కొడుకులు. అయ్యా, అయ్యా, కూడదిందువనరా. నాకొద్దే, నేను పోతాను. ఎక్కడికే? పనిలోకి.
భూమాత తాగుబోతుని భరించలేదని సోమరిపోతుని భరించలేదని కిట్టయ్య బాబు చెప్పారు కదమ్మా. అందుకే ఇవాళ నుంచి కూలి పని చేసి నేను పోసేస్తానమ్మా. నీ అయ్యే బేగోసాడు కాదు, నిరూపిస్తానమ్మా. వస్తానమ్మా, వస్తాను. రేఖ చూడు, ఆ రోజు పార్క్ లో దోలుగుండా అద్దాలు పెట్టిన రాజుకెళ్ళి వెళ్తున్నాడే. కరెక్టేనే, వీడికి బుద్ధొచ్చేలా చేస్తాను. చూస్తావుగా, దిమ్మ తిరిగి అమ్మ అంటాడు. హలో, విష్ యూ హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? ఈ రోజు నేను పుట్టలేదే. ఈ రోజే పుట్టుంటే మిమ్మల్ని ఎత్తుకుని ఆడించేదాన్ని. మా గురువు పుట్టినరోజు ఎవరు చెప్పారు? మీ గురువు గారే కల్లోకొచ్చి పార్టీకి రమ్మని ఆహ్వానించారు. ఆ? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు ఈ కృష్ణ భగవాన్ గారి పుట్టినరోజు. ఈ హోటల్ క్లోజ్ చేసేంత వరకు ఇక్కడికి ఎంతమంది వచ్చినా ఎంత తిన్నా అందరి బిల్స్ ఈయనే పే చేస్తానంటున్నారు. సో వి ఆల్ విష్ హిమ్ హ్యాపీ బర్త్డే. ఎలా ఇచ్చాను షాక్? వెరీ గుడ్. దెబ్బతో గురుడి పాకెట్ ఖాళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విందు ముందు వినోదం ఉంటే పసందుగా ఉంటుంది కదూ. అందుకే అందరికీ ఆనందం కలిగించడానికి మిస్ రేఖ అండ్ పార్టీ గ్రూప్ డాన్స్ చేసి టాప్ లేపేస్తారు. ఏమైంది? తాతగారు ఊరేసుకుంటున్నారమ్మా, ఎంత చెప్పినా వింటం లేదు. తాతయ్య, తాతయ్య, తల్పి తాతయ్య, ప్లీజ్ నా మాట విను. తల్పి తాతయ్య, తల్పి, ప్లీజ్. తాతయ్య, తాతయ్య. తల్లి రేఖ, నీకు పెళ్లి చేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇప్పట్లో చేసుకునేలా లేవు. నీకు పెళ్లి గీతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది చూసే రేఖ లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నీ తాత. తాతయ్య, నా పెళ్లి కోసం నీ ప్రాణాలు తీసుకున్నావా తాతయ్య? నువ్వింత పని చేస్తావని తెలిస్తే నిన్ను దక్కించుకోవడం కోసమైనా నేను పెళ్లి చేసుకునేదాన్ని. నువ్వు ఆ మాట మీదే నిలబడు. బయటికి రావయ్యా లింగయ్య శాస్త్రి. అమ్మయ్యా, ఇంకో 2 నిమిషాలు ఆలస్యం అయితే గాలాడికి నేను చచ్చుండేవాడినండి అయ్యా. అంటే అంటే ఇదంతా నాటకమా? ఈసారికి ఇది నాటకమే. నువ్వు మళ్ళీ మాట మార్చావో నేను మనసు మార్చుకుని ఆ చాంతాడుతో నిజంగానే ఊరేసుకుంటా. అమ్మా, అంతలావు చాంతాడు మీ తాతయ్య గారు తన మెడకు తగిలించుకోవడం తప్పాలి అంటే చిన్న పసుపుతాడు నీ మెళ్ళ వేయించుకో తల్లి. అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నేను మెచ్చేవాడు, నీకు నచ్చేవాడు సాక్షాత్తు రాజవంశీకుడిని తెచ్చి పెళ్లి చేస్తానమ్మా. ఏమో శాస్త్రి, అయ్యా, పెళ్లి కొడుకు మాత్రం చాకులా ఉండాలి. చాకు బాకు ఏమిటండి? ఖడ్గం, కరవాలం, కృపాణం. శ్రీ 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 సర్వమంగళ భూపతుల వారి ఏకైక పుత్ర రత్నం. ఓహో, వారి వైభవం, వారి దర్బారు, వారి హోదా. కూర్చోండి. ఏం తాగుతారు? మీ రక్తం. రక్తం తాగటానికి మీరేమైనా నల్లులా జలగలా? అయినా రక్తం తాగడం ఏంటి? చా చా చా, మందో మాకో విస్కీయో బ్రాందీయో తాగాలి. అడగాగానే అప్పిచ్చే ఎదవాలుంటే మేము కూడా రాజభోగాలు అనుభవిస్తాం. ఊరికే దారపోసినట్టు మాట్లాడతారేమిటి? వడ్డీ ఇవ్వటం లేదా? ఏమిటి మహాతల్లి అన్నావు? వడ్డీయా? ఇంతవరకు అసల్లో గుడ్డిగవ్వ కూడా మాకంట చూడలేదు. మా తండ్రి గారు మిమ్మల్ని నమ్మి డబ్బిచ్చి నోటు రాయించుకున్నారు. నోటు కాలాతీతమైందే గాని మా తండ్రి గారు ఏకంగా కాలధనమే చేశారు. అందుకే కొంప గోడు వేలం వేయడానికి వచ్చాం. చెంబు తప్పేలా గెలవడానికి వచ్చాం. మా డబ్బు మాకు దక్కేదాకా చస్తే కదలం. చస్తే ఇక కదలేదే ఉంది. గోవిందా గోవిందా అని సవాల్ని లేపాల్సిందే. అటువంటి దుస్థితి మీకు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థించుతున్నాను. చూడండి రుణదాతలారా, మా కొంపకు ప్రభుత్వము సీలు వేసినది, అనగా మాకు కొంపలేదు. ఇక భూములంటారా, రుద్ర భూములు తప్ప, అనగా శ్మశానము తప్ప మాదంటూ సెంటు భూమి లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఈయన అసలే అనారోగ్యపు మనిషి. ఇలా అడ్డమైన వాళ్ళు వచ్చి బాకీలు అడిగితే బీపీ పెరిగిపోతుందని ఐపీ పెట్టాల్సిందే. తీర్చమని అడిగే పద్ధతి ఇది కాదు బాబు. అప్పిచ్చిన వాడికి, ఆడపిల్లనిచ్చిన వాడికి దూకుడు పనికిరాదు. ప్రతిమాలి, బామాలి,
బుజ్జగించి ముళ్ళ కంచె మీద నుంచి పట్టు పంచి తీసుకున్నట్టుగా తీసుకోవాలి, అర్థమైందా? మీరే చెప్పండి మహాప్రభు, ఎప్పుడు ఇస్తారు? మా అబ్బాయి నెత్తి మీద అక్షంతలు పడగానే. మీదే అబ్బాయి పెళ్లికి మాది డబ్బుకి సంబంధమే ఉంది తల్లి. ఉంది తోతారాంజీ, చాలా ఉంది. మా పుత్రరత్నం కుమారరాజా సర్వగుణశేఖరికి అదోపక్షం 2 కోట్లు కట్నంగా ఇస్తామంటూ చాలా సంబంధాలు వస్తున్నాయి. ఆ కట్నం డబ్బు చేతిలో పడగానే 1 కోటి మడత పెట్టేసి ఇంకో కోటితో మీ బాకీలన్నీ చెల్లించేస్తాం. ఇచ్చుకున్న వాడికి పుచ్చుకున్నంత వడ్డీ. ఏది, ఓ 25 లక్షలు ఇచ్చుకోండి. ఆ? అభాగ్యులు. ఓహో, ఆహా, రాజవంశే రాజద్వారే సర్వదా దిగ్విజయమస్తు. అయ్యా నమస్కారం. ఓహో, లింగయ్య శాస్త్రి నువ్వా? హాయ్. ఏమిటి, నేను చెప్పిన పని ఏమైంది? పండ, కాయ, పిందె, మొగ్గ? పండంటే వీపూదు పండు కాదు, గుమ్మడ పండు. కోదండ రామయ్య గారని కోట్లకు పడిగెత్తారు. ఆయనకు ఒక్కతే మనవరాలు అమ్మాయి. ఓహో, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకోండి. అబ్బాయిని ఒక్కసారి కూడా నా కంటితో చూడలేదు. అబ్బాయి మంచి చెడ్డ ఒక్కసారి నా చెవును పడేస్తే. మా అబ్బాయి గురించి చెడేమిటండి, అంతా మంచే. పేరే సర్వగుణశేఖర్ కదయ్యా. గంగిగోవులు అంటువాడు, గంగాజలం తప్ప వేరే ముట్టడు. ప్రతి వారిని పవిత్రంగా పువ్వులాగా చూసుకుంటాడు. ఓహో, ఒక్క మాటలో చెప్పాలంటే గండ పేరుండ పక్షిలాగా అలా గాల్లో తేలుతూ ఉంటాడయ్యా. ఈ సర్వగుణశేఖర్ని గంటేస్తారా? మీరు సర్వనాశనం అయిపోతారే. అయ్యా అన్ని విధాలా చక్కటి సంబంధం, జాతకాలు కూడా కలిసాయి. సీతారాముల్లాగా ఆదర్శ దాంపత్యం చేస్తారు. శుభం. గుడ్ దౌర్భాగ్యుడు. మార్నింగ్ రే. వీడవడండి బాబు, తోలు బొమ్మలట్లో కేతిగాళ్లాగా ఉన్నాడు. వారే మా పుత్ర రత్నం. సర్వగుణశేఖరుడు. ఏదో కొంచెం తాగినట్టున్నారు. పిలక ప్రంతు. అయ్యా నేను మందు తాగలేదురా, నన్నే మందు తాగింది.